టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి యాక్షన్ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతి సెలవులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, 300 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. నిన్న మొన్న వీకెండ్స్ కలిసి రావడంతో ఆల్ టైమ్ రికార్డ్ మెగాస్టార్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 300 కలెక్షన్ దిశగా దూసుకువెళ్తున్నటువంటి ఈ సినిమా ప్రాంతీయ సినిమాగా అనేక రికార్డులను కూడా బద్దలు కొడుతుంది. మొదటి వారం ముగిసే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లు వసూలు చేసి 300 కోట్ల మైలురాయి దిశగా చేరుకుంటుంది. ఇకపోతే ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా టికెట్స్ హాట్ కేకులు అమ్ముడుపోతున్నాయి. దీంతో వసూళ్లు కూడా ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన 7వ రోజు కూడా 31 కోట్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలలో 7వ రోజు ఇంత వసూలు సాధించినటువంటి తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక విదేశాలలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $2.96 మిలియన్ వసూలు చేసి $3 మిలియన్ల క్లబ్కు చేరేందుకు అతి చేరువలో ఉంది. ఇక చిరు కెరీర్లోనే $3 మిలియన్ల సాధించినటువంటి సినిమాగా కూడా మనశంకర వరప్రసాద్ గారు రికార్డు నెలకొల్పుతోంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కూడా మరో ఘనత సాధించాడు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నంతో పెద్ద పండుగకు పలకరించినటువంటి ఆయన హిట్ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో ఈ సంక్రాంతి విన్నర్గా కూడా నిలిచారు. ఈ రెండు సినిమాలు 200 కోట్లు సాధించడంతో వరుసగా 2 సంవత్సరాలలో బ్యాక్ టు బ్యాక్ 200 కోట్లు కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాలు తీసిన ఏకైక దర్శకుడిగా, అంటే ప్రాంతీయ దర్శకుడిగా ఇప్పుడు అనిల్ రికార్డు సృష్టించారు. దాంతోపాటు మెగాస్టార్ అయితే తన బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఆల్రెడీ వీకెండ్ అయిపోయింది, పండగ సెలవులు కూడా పూర్తి అయిపోయినాయి. కానీ ఇంకా థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు జనాలు. వీకెండ్స్ అయిపోయిన తర్వాత ఈరోజు మండే వీక్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు అనుకున్నటువంటి సందర్భాలలో కూడా సాయంత్రం వేళలో మిగిలినటువంటి వారు, సినిమా చూడనటువంటి వారందరూ కూడా థియేటర్లకు వెళ్ళి ఇప్పుడు సినిమా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చూసినటువంటి వారు కూడా పండగలకు వెళ్ళి ఊర్లకు అక్కడ చూసినటువంటి వారు కూడా మరలా నగరాలకి చేరుకున్న తర్వాత ఇక్కడ మరొకసారి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అంత అద్భుతంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ముఖ్యంగా మెగాస్టార్, వింటేజ్ మెగాస్టార్ని చూపించి తన అద్భుతమైనటువంటి డ్రెస్సింగ్ కానీ ఇది కానీ అనిల్ రావు ఇప్పుడు చూపించినటువంటి తీరు చాలా కాలం తర్వాత వింటేజ్ చిరంజీవిని చూసినటువంటి ఫీల్ అందరికి కలిగింది. కాబట్టి ఈ సినిమా ఎక్కడ చూసినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. డేస్ పెరుగుతున్నా కొద్దీ ఇంకా పాజిటివ్ వేలో దూసుకు వెళ్తూ కలెక్షన్లు రాబడుతుంది తప్ప ఎక్కడా కూడా డేస్ అయిపోతున్నాయి కదా, ఇంకెక్కువ రోజులు అయిపోతున్నాయి, రోజులు గడుస్తున్నా కొద్దీ కలెక్షన్ తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దీంతో 300 కోట్లు దాటి 400 కోట్ల వైపు కూడా ఇది ఇప్పుడు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఏదేమైనా కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే ఈసారి సంక్రాంతికి దుమ్ము దులిపిందని చెప్పొచ్చు. చాలా సినిమాలు వచ్చాయి, అన్ని సినిమాలలో కూడా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇప్పుడు అద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించి బాస్కున్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అనేది కూడా మరొకసారి నిరూపించింది.